తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థలను బలహీనపరిచే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి చేస్తుందని చెప్పి రుజువవుతోంది. గత 6 నెలలుగా రాష్ట్రంలో ఉన్న 1000 పైచీలకు ప్రభుత్వ గురుకుల పాఠశాలలు కళాశాలలు మెనూ ప్రకారం భోజనం అందడం లేదు. ఇది దుర్మార్గకర విషయం. అంతేకాకుండా రాష్ట్రంలో 1000 పైచీలకు ప్రభుత్వ గురుకుల పాఠశాలలు కళాశాలలు ఉంటే 600 పైచీలకు పాఠశాలలు కళాశాలలు అద్దె భవనాలు ఉన్నాయి. అద్దె భవనాలు కూడా దాదాపు 450 కోట్ల రూపాయలు ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల ఆ బిల్డింగ్ల ఓనర్లు ఖాళీ అని చెప్పి పదే హెచ్చరిస్తూ ఉన్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మెనూ ప్రకారం పౌష్టికాహారం అందిస్తామని చెప్పి పదే ప్రగల్భాలు పలికే కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు కాస్మోటిక్ ఛార్జీలు పెంచామని చెప్పి సంబరాల పేరిట సన్నబియ్యం ఇస్తున్నామని చెప్పి సంబరాల పేరిట ప్రభుత్వ పాఠశాలలకి కళాశాలలకి మంత్రులు ఎమ్మెల్యేలు గౌరవ కలెక్టర్లు వెళ్ళి అధికారులు వెళ్ళి పిల్లలతో భోజనం చేసి ఫోటోలు దిగి ఫోజులు ఇచ్చిన మాట వాస్తవం కాదని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. పరిస్థితులను చక్కబెట్టకపోతే మరిన్ని సమస్యలు తప్పవని క్షేత్రస్థాయిలో వినిపిస్తున్న మాట.